ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. శర్వా డార్లింగ్, నిన్న గెలిచింది మనమే, రేపు గెలవబోయేది మనమే. ఎందుకంటే నిజంగా తను చెప్పినట్టు శ్రీరామ్ ఆదిత్య చెప్పినట్టు ఒక పండగ వాతావరణం ఉంది. నిన్నటి నుంచి కళ్యాణ్ గారి రీల్స్ చూస్తూనే ఉన్నాం. అంటే ప్రతి రీల్లోనూ గూస్ బంప్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా ఆ వైబ్లోనే ఉన్నాం అన్నమాట. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక ఆంధ్రప్రదేశ్ కానీ రెండు రాష్ట్రాలు కానీ తెలియని ఒక పాజిటివ్ వైబ్లో చాలా ఒక రకమైన హెల్దీ అట్మాస్ఫియర్లో ఉన్నాం. డెఫినెట్గా ఎల్లుండే ఈ సినిమా అదే కంటిన్యూ అవుతూ నిజంగా ఫ్యామిలీస్ అందరికీ వెళ్ళి ఎంటర్టైన్ చేస్తుంది అనడంలో డౌట్ లేదు. ఎందుకంటే శర్వాని చాలా రోజుల తర్వాత మళ్ళీ నాకు నా మహానుభావుడు శర్వా మహానుభావుడులో ఎంత ఫ్రెష్గా అనిపించాడో మళ్ళీ ఈ సినిమాలో చూస్తుంటే అంత పాజిటివ్ వైబ్ ఉంది. తనతో అంటున్నాను నిజంగా డ్రెస్సులు కానీ అది కానీ ఇంకా 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 యంగ్ అయిపోతున్నాడు రోజు రోజుకి. ఏం డార్లింగ్ అసలు కాలేజ్ లవ్ స్టోరీస్ కదా, స్కూల్ లవ్ స్టోరీస్ తీయలేము నీతో. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఈ సినిమాకి కృతి ప్రొడ్యూసర్గా రావడం, పూర్తి బాధ్యత తీసుకుని ఒక సినిమాని ఇంత బాగా ఆడియన్స్ ముందుకు తీసుకురావడం, ఆల్ ది బెస్ట్ కృతి. నిజంగా అలాంటి ఫాదర్ ఉండటం గ్రేట్ నాన్న. ఎందుకంటే ఆయన విశ్వప్రసాద్ గారు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో అసలు, అంటే గ్రౌండ్కి వచ్చి వర్క్ చేస్తుంటారు. అట్లాంటి పర్సను, మంచి టీం అందరూ. అలాగే ఈ శ్రీరామ్ ఆదిత్య కానీ హీరోయిన్స్కి కానీ అందరికీ కూడా చాలా పెద్ద ఫిల్మ్ అవుతుంది, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఆడియన్స్ థియేటర్లో చాలా ఒక మంచి సినిమా వస్తే వెళ్దామని రెడీగా ఉన్నారు ఆ క్రేవింగ్తో. డెఫినెట్గా ఈ సినిమా నిజంగా ఆడియన్స్కి మంచి బ్రీతింగ్ ఇస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడు వస్తూనే యాక్చువల్గా ప్రభాస్ గారితో మాట్లాడుతుంటే ఈ సినిమా దీని గురించి ఆయన అన్నారన్నమాట, ఆల్ ది బెస్ట్ చెప్పమని చెప్పి. అందుకని చెప్పి డార్లింగ్ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పమన్నారు. నిజంగా ఈ సినిమా బాగా ఆడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మారుతి గారు, ఇవాళ కార్యక్రమానికి వచ్చేసినందుకు అండ్ మీ బెస్ట్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చినందుకు. అండ్ నౌ రిక్వెస్టింగ్ విశ్వప్రసాద్ అబౌట్ మనమే. సో అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా సారీ అండి, ఇంతసేపు మిమ్మల్ని వెయిట్ చేసి పెట్టాము. అసలు ట్రాఫిక్ చూస్తే ఇంకా 2 hours పట్టేలా ఉండింది, బట్ ఎలాగైనా వచ్చేసాము. బట్ థ్యాంక్ యూ సో మచ్ వెయిట్ చేసినందుకు. వన్ థింగ్ ఐ వాంటెడ్ టు సే ఇస్, కొన్నిసార్లు లైఫ్లో అంటే ఇప్పుడు వెన్ సమ్వన్ వాజ్ ఎవర్ లేట్, నేను అనుకున్నాను లైక్ ఎందుకు ఎంత లేట్గా వస్తున్నారు అదంతా అని. బట్ ఈరోజు నాకు తెలిసింది దట్ సమ్టైమ్స్ అలా అనుకోకుండా సమ్ పీపుల్ హ్యావ్ ప్రాబ్లమ్స్, అంటే జెన్యున్ రీజన్స్ కూడా ఉండొచ్చు. సో ఇలాగే సిమిలర్లీ కొన్నిసార్లు లైఫ్లో మనం అనుకుంటాము ఇలాగే ఉండాలి, ఇలాగే బ్రతకాలి అని, కానీ లైఫ్ షోస్ అస్ a different way and gives us space to grow. మనమేలో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, అండ్ ఆ సిచ్యువేషన్స్ ఏంటి అని కనుక్కోవాలంటే ప్లీజ్ June 7th సినిమా చూడండి. అనదర్ గ్రేట్ రీజన్ టు వాచ్ ద ఫిల్మ్ ఇస్ అవర్ లవ్లీ కాస్ట్. ఐ వాంట్ స్టార్ట్ విత్ శర్వా గారు. నాకు ఉన్న అంటే అన్రిలేటెడ్ టు సినిమా నాకు తెలుగు ఫ్రెండ్స్ ఉన్నారు, లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. వాళ్ళు అంటే నేను శర్వా గారితో సినిమా చేస్తున్నానని అంటే, ఓ శర్వా గారి సినిమా నాకు ఖచ్చితంగా ఫుల్ ఫ్యామిలీతో వెళ్ళి చూస్తామన్నారు. బట్ ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్సే కాదు, ఐ థింక్ యూత్ కూడా చాలా కనెక్ట్ అవుతారు శర్వా గారితో. ఆయన అంత అద్భుతంగా చేసిన మంచి పర్ఫార్మెన్స్తో, ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో. సో ఐ వుడ్ లవ్ ద యూత్, మీ పేరెంట్స్, మీ గ్రాండ్ పేరెంట్స్తో వచ్చి చూడండి. చాలా ఫీల్ గుడ్ సినిమా ఇది. అండ్ ఇందాక అన్నారు శర్వా గారు మంచి నీళ్ళు తాగేంత ఈజీగా ఒక సీన్ పర్ఫామ్ చేసేస్తారని కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆయన పర్ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు ఆయన ద కైండ్ ఆఫ్ వర్క్ హీ డస్ ఆన్ సెట్ అలాగే అంత ఈజీ, అంత ఎఫర్ట్లెస్గానే చేసిస్తారు. ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ శర్వా గారు. అండ్ శ్రీరామ్ గారు, మీరు ఏదైతే స్టోరీ నరేట్ చేసినప్పుడు ఒక మ్యాజిక్ నాకు అనిపించింది, సినిమా చూస్తున్నప్పుడు అదే కనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ మ్యాజిక్. చాలా అంటే ప్రతి సినిమాకి మేము చాలా ట్రై చేస్తాము, చాలా ప్రయత్నిస్తాము ఆ మ్యాజిక్ క్రియేట్ చేయడానికి, బట్ అది ప్రతి సినిమాకి జరగదు. బట్ ఐ రియలీ ఫెల్ట్ ఇట్ వైల్ వాచింగ్ ఇట్.
థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ మై లిటిలెస్ట్ లవ్ విక్కీ. అంటే విక్కీ చేసిన వర్క్ గురించి నేను ఎంత మాట్లాడినా తక్కువ, ఎందుకంటే అసలు ఒక 2 years బేబీకి అంతా చేయడం ఇట్స్ అన్బిలీవబుల్ అండి. అంటే ఈ సినిమా చూస్తున్నప్పుడు ఈవెన్ దో ఐ వాస్ దేర్ త్రూ అవుట్ experiencing it while watching it, it was still amazing to me. It still gave me goosebumps. I think more than anything in the film, Vicky chesina scenes ki prati emotional scene ki I've cried so much. And Hesham garu gurinchi maatladali, because I think Hesham garu's music is the soul of the film. అంటే నేను చాలామంది నన్ను అడిగారు, అంటే 16 songs ఉన్నాయి, ఎలా అంటే చాలా బోర్ కొడుతుంది, ఎలా చాలా క్రిటికల్గా చెప్పారు. బట్ ఐ థింక్ సినిమా చూసినప్పుడు నేనే యాక్చువల్గా అనుకున్నాను, అంటే 16 songs అంటేనే ఎలా, లైక్ హౌ ఇస్ ఇట్ గోన్ బీ అని. బట్ సినిమా చూసినప్పుడు ఐ కుడెంట్ ఈవెన్ ఫీల్ ఇట్. ఇట్ వాజ్ లైక్ విండ్. I think the story and music, they went so well hand in hand, and I think Hesham garu really killed it with this one. I want to come back to my lovely cast. Shiva garu, it was great working with you. Rahul Ramakrishna garu, Rahul Ravindran garu, Vennela Kishore garu, Swapnika and Tulsi garu, I really enjoyed watching you perform, andi. Ante I'm a fan. It was lovely. All the scenes that you did, I thoroughly enjoyed so much, andi. And peru na andariki thank you. Seerath garu, Aisha, it was wonderful working with everybody. DOP Vishnu Sharma garu and Jnana Shekhar garu, it was amazing working with you. Ma producers gurinchi maatladali, People Media Factory, it was so nice working with you, andi, and I really hope to collaborate again. And మా ఆడియన్స్కి I've been saying this from the first day. ఈ సినిమాని ప్లీజ్ మీరు మీ ఫ్యామిలీతో వచ్చి చూడండి. చాలామందికి ఇది సమ్మర్ హాలిడేస్కి ఐ థింక్ లాస్ట్ వీక్ ఉంటుంది, ఈ ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్. బట్ ఈ సినిమా విల్ బీ ద పర్ఫెక్ట్ outing for you and your family. So please come and watch it with your family. And మా తెలుగు ఆడియన్స్ గురించి మాట్లాడకుండా నేను స్టేజ్ దిగలేను. సో ట్రైలర్లో నేను ఒక డైలాగ్ అన్నాను, లైక్ డైలాగ్ చెప్పాను, దట్ ఎంత ప్రేమ పెంచుకున్న దగ్గర అవుతాం కానీ సొంతం అవ్వలేము. బట్ ఈ సిచ్యువేషన్ నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు, ఎందుకంటే తెలుగు ఆడియన్స్ నన్ను అంటే అంత ప్రేమ పెంచుకొని నన్ను సొంతంని చేసేసారు. సో థ్యాంక్ యూ సో మచ్ టు మై లవ్లీ ఆడియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ రియలీ హోప్ మీరందరూ మీ ఫ్యామిలీతో వచ్చి June 7th ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. కృతి స్టేజ్ మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ ఇప్పుడు సీరత్ కపూర్ గారిని అండ్ అలానే ఆయేషా ఖాన్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. సో ఇంత